చూడండి, మీరు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఇదే బేస్ మీద పాలిటిక్స్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని ఆయనకి జనాలు ఇచ్చిన మ్యాండేట్ ఎక్కువ శాతం ఈ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న వాళ్ళు మొత్తం టోటల్గా ఆయన మోసం చేశారనేది మేము అనుకోవచ్చు. ఈ మ్యాండేట్ని బట్టి అసలు ఏంటి పరిస్థితి? నిజంగా ఆయన ఆ మాటలో ఏమైనా దీనిలో రాజకీయ కోణం ఉందా? నిజంగా ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు అసలు ఏంటనేది క్లారిటీ ఇవ్వగలుగుతారు. వైఎస్ కుటుంబానికి పేదవాడిని ఆశ్రయించే గుణం ఉందండి. ఓకే, ఆ గుణం ఉండబట్టే వీళ్ళు బలవంతుడైన రాజును ఎదుర్కోవటానికి ముగ్గురు శత్రువులు కలిశారు. ముగ్గురు శత్రువులు ఎవరు అని అంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారండి, పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ఏమన్నారు, నా తల్లిని తిట్టాడు, అతను వదిలిపెట్టినాను అన్నారు. వీళ్ళు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు, ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ మాటలు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ప్యాకేజ్ ఇవ్వలేదు కాబట్టి ఆయన బయటికి వెళ్ళాడని అన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు శత్రువులే కదా. ఈ ముగ్గురు శత్రువులు ఏకం అవటానికి కారణం ఏంటంటే యువతలు ఉన్నవాడు బలవంతుడైన రాజు. ఈ బలవంతుడైన రాజుకి ఎవరు తోడున్నారంటే పేదవారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కూడా ఈయనకు అండగా ఉన్నారు. మరి ఇప్పుడు లేరా సార్? ఇప్పుడు కూడా 40% ఓటు శాతం వచ్చింది కదా, 40% ఓటు శాతం వచ్చింది. ఇప్పుడు గెలిచిన పార్టీలు అన్నిటికంటే కూడా హైయెస్ట్ పర్సెంటేజ్ మాదే కదా. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిస్తే కదండి వాళ్ళు విజయం అయింది. ఆ ముగ్గురు కాదు ఇంకొకటి కూడా ఈవీఎం కూడా కలిస్తే కానీ వాళ్ళు అయ్యారు. అది కాదు, ఈయన నా ఎస్సీ, నా ఎస్టీ అని అన్నారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా, ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఎస్సీలను కించపరిచి మాట్లాడారు. అలాగే డిప్యూటీ సీఎం గారు మన పిఠాపురం వెళ్ళినప్పుడు ఈ ఎస్సీ కాలనీలో అందరూ గంజాయి తాగుతారని మాట్లాడారు. ఆయనే ఎప్పుడు కుటుంబాలు ఇవి తాగేది ఆ డిప్యూటీ సీఎం గారి. మా జాతిని విస్మరించే విధంగా మా జాతి ఓట్లు అయితే తీసుకున్నారు కానీ ఆయన మా జాతికి ఏమీ చేయలేదు, మా జాతిని కించపరిచి మాట్లాడారు. సరే అని విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు. లోకేష్ గారు ఏం చేశారు అని అంటే కారంచేడులో ఎస్సీల మీద మారణ హోమం జరిగిందండి. నరికేశారు, వేటాడారు, వేట గొడ్డళ్లతో నరికేసి చేసినటువంటి దగ్గుబాటి చెంచురామయ్య గారిని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తప్పంటారా విగ్రహాన్ని ఆవిష్కరించారు అంటే ఎస్సీల మీద మారణకాండ చేసినటువంటి ఒక ఖైదీ విగ్రహాన్ని చేయటం అది ఎంతవరకు సబబు అంటారు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి? వారికి ఎస్సీల పట్ల ఎటువంటి ఇదేనంటే ఆ ముగ్గురు ప్రధాన పాత్ర పోషిస్తున్న ముగ్గురు డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ ఎస్సీల పట్ల వారికి ఏ విధమైన ప్రేమ లేదు. ప్రేమ లేకపోయింది. ఈ ఎస్సీల్ని అణగదొక్కాలనేటువంటి పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు.